హరే కృష్ణ డియర్ డివోటీస్, మాతాజీ దండవత్ ప్రణామ్. శ్రీమద్ భగవద్గీతకి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనము ప్రార్థనలు చేసుకొని మన క్లాస్ ప్రారంభిద్దాము. మన జగన్నాథ మందిరంలోని అర్చహాలను ఒకసారి స్మరించుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. జై జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామాయి, సుదర్శన్ కి జై, వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, నరసింహ భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇప్పుడు 3వ అధ్యాయము కర్మయోగాన్ని చర్చిస్తున్నాము. అందులో ఈ రోజు మనం చర్చించుకోబోయే శ్లోకాలు 20 మరియు 21. 20వ శ్లోకము. కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనక మహారాజు వంటి రాజులు కేవలం విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిరి. కావున జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు కర్మని చేయుము. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్దేవైతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయును వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శపాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనము అంతకు ముందు 20వ శ్లోకంలోకి వెళ్తే ఇక్కడ చూడు. జనక మహారాజు వంటి రాజులు కేవలం విద్యుక్త ధర్మంలో నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిని. కావున జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు కర్మమును చేయుము అంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయం 20వ శ్లోకంలో. ఇక్కడ జనక మహారాజు ఉదాహరణ మనకి ఉదాహరణగా శ్రీల ప్రభుపాదుల వారు ఇవ్వలేదు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తను చెప్పే శ్లోకంలో జనక మహారాజుని ఉదహరించారు. ఏమిటి జనక మహారాజు యొక్క ప్రత్యేకత? మనము ఇంతకు ముందు 17వ శ్లోకంలో ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా ఉంది. జనక మహారాజు ఎవరు అంటే ఈ విధంగా ఉన్నాడనమాట. కానీ ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును గొనుచు ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మమేదియునూ లేదు. అంటే ఇక్కడ జనక మహారాజు ఎవరు అంటే ఆత్మరతి. ఆత్మరతి అంటే మనము ఆత్మయందే ఆనందాన్ని అనుభవించేవాడు. ఇప్పుడు చూడండి, మనకి శ్రీకృష్ణ భగవాను గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకుంటాం. బయట విషయాలు ఏదో ఒక విషయం ద్వారా కానీ, వ్యక్తి ద్వారా కానీ, వస్తువు ద్వారా కానీ ఆయన ఆనందం పొందాల్సిన అవసరం లేదు. ఆయన స్వయం ఆత్మరతి అన్నమాట. ఎప్పుడు ఆత్మలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు మొత్తం ఈ సృష్టిని సృష్టించిన తర్వాత సృష్టి మొత్తం లయం చేసిన ఆయన పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు ఆత్మరతుడే. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులు కూడా ఇక్కడ ఎవరు? కృష్ణ భక్తి రసభావన యందు ఉన్న భక్తులు కూడా ఆత్మరతులే. అంటే అందరూ కాదు, కొందరు శుద్ధ భక్తులు మాత్రం ఆ స్థాయికి వెళ్తారు. ఆత్మరతి అంటే ఇప్పుడు మనము ఆత్మరతి అంటే దానిని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఇష్టమైన ఆహారం తిన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? ఇప్పుడు నా ఆత్మ సంతృప్తి చెందింది, ఈరోజు
నేను ఈరోజు ఈ మూవీకెళ్ళాను. నాకెంతో నచ్చింది. ఈరోజు ఈ నగ కొనుక్కున్నాను. నాకెంతో నచ్చింది. అప్పుడు కూడా మన ఆత్మ తృప్తి చెందుతుంది కానీ, ఇక్కడ ఆత్మ తృప్తి కాదనమాట. ఆత్మరతి. ఎప్పుడు కూడా ఆత్మ యందే ఆనందాన్ని అనుభవించే శుద్ధ భక్తులు. అటువంటి ఆత్మరతులు వారికి మనకి ఉదాహరణగా చెప్తున్నారు జనక మహారాజు గురించి. ఏమిటండి జనక మహారాజు యొక్క ప్రత్యేకత? మనందరికీ తెలుసు ఆయన సీతాదేవి యొక్క తండ్రి గారు మరియు శ్రీరామచంద్రుడి యొక్క మామగారు. మనకు తెలిసింది అంతవరకే. అయితే మనకి శ్రీమద్ భగవద్గీత, భాగవతం చదువుతుంటే అనేక మార్లు జనక మహారాజు యొక్క ఉదాహరణ మనం చర్చించుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు బయటికి చూడ్డానికే నార్మల్‌గా ఉన్న ఒక రాజులాగా కనిపిస్తారు. కానీ వాళ్ళు సామాన్యమైన రాజు కాదు. ఆయన ఆత్మ సంతృప్తి చెందిన, ఆత్మానుభవాన్ని పొందిన కృష్ణ భక్తి రసభావ భావితుడు. అంటే ఎందుకని అలా చెప్పొచ్చు మనం? ఏమిటి ఆయనలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటి? అంటే ఒకసారి జనక మహారాజు నరకం గుండా వెళ్తున్నాడంట. నరకం లోపలికి వెళ్ళలేదు. నరకం దగ్గరగా వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఆ నరకం అంటే ఏమిటండి? ప్రతి బద్ధజీవుడు కూడా మరణించిన తరువాత వాళ్ళ కర్మానుసారము వాళ్ళు స్వర్గానికి వెళ్తారా? నరకానికి వెళ్తారా? భగవద్ధామానికి వెళ్తారా? నిర్ణయం అవుతుంది. అయితే నరకానికి వెళ్ళిన భక్తులకి అక్కడ యాతన శరీరం ఇస్తారనమాట. ఆ యాతన శరీరం ద్వారా ఆయన చేసిన పాపాలన్నిటికి కూడా కర్మని అనుభవిస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఈ పాపులకి యమధర్మరాజు ఏం శిక్ష విధించాడంటే, వాళ్ళు అగ్ని మంటనో మరి లేకపోతే ఒకసారి మనం చెప్తుంటాం కదా! మూకుడులో వేసి వేయించుతారని. అలా ఎంతో మంటను అనుభవిస్తున్నారంట. ఇక జనక మహారాజు అక్కడ దగ్గరగా వెళ్తూ ఉంటే వాళ్ళందరికంట ఆ మంట నుంచి ఉపశమనం కలిగి చల్లగా హాయిగా అనిపించిందంట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈయన వెళ్తున్నారని. ఓ జనక మహారాజా మీరిక్కడే ఉండండి. మీరుంటే మాకు హాయిగా ఉంది. కొంచెము ఉపశమనం కలుగుతుంది అని ఆ పాపులందరూ పిలుస్తున్నారంట జనక మహారాజుని. అయితే సరే ఆయన అక్కడే నిలబడి ఉండేలోపు అక్కడికి మళ్ళీ యమధర్మరాజు వచ్చారు. మీరిక్కడికెందుకొచ్చారండి? మీకిక్కడ ఏం అవసరము? మీరొస్తే నిజంగా చూడండి మీరు ఎంత శుద్ధ భక్తులంటే, మీ యొక్క గాలి సోకినా సరే, మీరు ఈ ఈ మొత్తం ఈ ప్రాంగణం దగ్గరలోకొచ్చినా కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళు అనుభవించే నరకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలా అని మీరు ఇక్కడే ఉండిపోతే, మళ్ళది విరుద్ధం అవుతుంది కదా! వీళ్ళందరి శిక్ష అనుభవించాలి. అందుకని మరేం చేయాలి అని జనక మహారాజుని వెళ్ళిపొమ్మాలి అంటే ఆయనకి మనసొప్పలేదు. అందుకని యమధర్మరాజు ఒక సలహా ఇచ్చారనమాట. మీకు వీలైతే మీరు ప్రతిరోజు ఉదయం భగవంతుడికి చేసే ప్రార్థనని, ఒకరోజు ప్రార్థనని ఈ పాపులకివ్వండి. అప్పుడు వీళ్ళందరూ కూడా ముక్తి పొందుతారు. అనగానే వెంటనే జనక మహారాజు ఆయన ఒకరోజు చేసిన ప్రార్థనని మాత్రమే ఆ పాపులకి ఆ పుణ్యఫలాన్ని ఆయనిచ్చాడనమాట. ఎప్పుడైతే ఆ పుణ్యఫలాన్ని ఆయనకి వాళ్ళందరికీ ధారపోసాడో, వెంటనే వాళ్ళందరూ కూడా ముక్తిని పొంది భగవద్ధామానికి వెళ్ళిపోయారన్నమాట. అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వస్తేనే అంత, అంత మంచి జరుగుతుంది మనలాంటి సామాన్య జీవులకి. అందుకనే చూడండి శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకి వెళ్ళాడో, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మానవ శరీరంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నారు. వాళ్ళు శరీరాన్ని వదిలేస్తే అటువంటి నరకవాసమే దొరుకుతుంది అక్కడ ఉన్న హిప్పీలకి. వాళ్ళు చేసే పనులన్నీ కూడా అటువంటి పాపపు చర్యలే. అయితే వాళ్ళందరికీ మన శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యం ఎప్పుడు దొరికిందో, వాళ్ళకున్న చెడు అలవాట్లనన్నిటిని ఈ భూమి మీదనే వదిలేసి, వాళ్ళు శుద్ధ భక్తులుగా, వైష్ణవులుగా మారారు. అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అంత గొప్పది. ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నారనమాట. ఇంకా జనక మహారాజు ఎంత గొప్పవాడు అంటే, ఒకసారి వ్యాస భగవానుడు తన కొడుకు అయిన శుకదేవ గోస్వామికి ఆహ్, రాజర్షి గురించి వివరిస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఎన్ని కర్మలు చేసినా కానీ, వాళ్ళు పేరుకు మాత్రమే మనలాగా కనిపిస్తారు. కానీ వాళ్ళ యొక్క భావము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళు ఆత్మానుభవం పొందిన వాళ్ళు అని వాళ్ళకు ఉదాహరణగా జనక మహారాజు గురించి చెప్తారనమాట. చెప్పిన తర్వాత అది ఎలా సాధ్యము అని శుకదేవ గోస్వామికి తెలుసుకోవాలనిపించిందంట. అప్పుడు ఆయనే స్వయంగా జనక మహారాజు దగ్గరికి వెళ్లారు. జనక మహారాజుకి దగ్గరికి వెళ్లి ఆయన వేదాంత చర్చని ప్రారంభించారనమాట.
ఆయన వెళ్ళినప్పుడు ఏమి తీసుకొని వెళ్ళలేదు. కేవలం ఆయన దగ్గర కొన్ని ఆహ్, ఆయన వాళ్ళుంటాయి గదండీ! ఆ శాస్త్రాలు రాసిన కేవలం కొన్ని తాళపత్ర గ్రంథాలను మాత్రమే తీసుకొని వెళ్లారు. వెళ్ళిన తర్వాత జనక మహారాజుతోని కలిసి ఆయన వేదాంత చర్చను చేస్తూ ఉన్నారు. అలా చర్చను చేస్తూ ఉంటే మధ్యలో సడెన్‌గా కొంతమంది వాళ్ళ రాజభటులు వచ్చి, "ఆ! రాజుగారు మన రాజ్యంలో అగ్ని మంటలు చెలరేగాయి. అది మన రాజ్యంలో వ్యాపిస్తూ ఉన్నాయని" చెప్తారనమాట. అప్పుడు ఆయన అంటాడు, "నేనిప్పుడు రాలేను. మీరే చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను వేదాంత చర్చలో ఉన్నాను. ఒక శుద్ధ భక్తుడితో నేను చర్చిస్తున్నాను. అని మీరే చూసుకోండి" అని చెప్తాడు. ఆయన ముందు మార్గం కనుక్కోండి. ఎలా ఆర్పాలి? ఎలా మొదలైంది ఇది అని. అంటే వాళ్ళు వెళ్తారు, ప్రయత్నం చేస్తారు, ఆర్పలేకపోతారు. మళ్ళీ వచ్చి చెప్తారనమాట. మొత్తం వచ్చేస్తుంది రాజుగారు. అది మేము ఆర్పలేకపోతున్నాం. మీరే ఏదైనా చేయాలి. అంటే లేదు లేదు నేను రాలేను. మీరే చూసుకోండి. అని పూర్తిగా చివరికి జనక మహారాజు దగ్గరికి వచ్చే ముందు ఇంక మొత్తం కాలిపోయి రాజ్యమంతా వాళ్ళ దగ్గరకొచ్చేసిందనమాట. అప్పుడు వచ్చి వాళ్ళు చెప్తారు. అప్పుడు కూడా ఆయన కదలకుండా అలానే కూర్చొని ఆయన మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే శుకదేవ గోస్వామి ఆయన దగ్గర ఉన్న గ్రంథాలుంటాయి గదండీ! ఆ శాస్త్రాలు అవి మాత్రం తీసుకొని దాన్ని ఒళ్ళో పెట్టుకుంటారు. పెట్టుకోగానే అప్పుడు జనక మహారాజు చెప్తారనమాట. నాది మొత్తము రాజ్యము, ప్రజలు, బంధువులు అందరూ ఉన్నా అన్నీ కాలిపోతున్నా కానీ నేనేం చెల్లించలేదు. అలానే ఉన్నాను. మీ దగ్గర ఉంది కేవలం ఈ తాళపత్ర గ్రంథాలు, శాస్త్రాలు మాత్రమే. అయినా వాటిని కాపాడుకోవాలని మీరు తాపత్రయపడ్డారు. అంటే ఇదే అన్నమాట. ఆత్మరతులు, ఆత్మానుభవం పొందిన వాళ్ళు అంటే ఎంత గొప్పగా ఉంటారో శుకదేవ గోస్వామికి అర్థమయ్యే విధంగా జనక మహారాజు వివరించారన్నమాట. అంత గొప్పవాడు జనక మహారాజు. అందుకనే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే జనక మహారాజు యొక్క ఉదాహరణ ఇచ్చారు. అది ఎవరికి? శుకదేవ గోస్వామికి. శుకదేవ గోస్వామి ఏమన్నా సామాన్యమైన భక్తుడా? ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు అంటే చాలా చిన్న వయసు ఒక 16, 17 సంవత్సరాలు వయసు ఉన్న అటువంటి నవ యువకుడు వెళ్తూ ఉంటే, అక్కడ ఉన్న నగ్నంగా వెళ్తూ ఉంటే, అక్కడే ఉన్న నగ్నంగా స్నానం చేస్తున్న కొంతమంది స్త్రీలు ఆయనను పట్టించుకోలేదు. అసలు ఈయనకి స్త్రీ పురుష భేదమే లేదు. ఈయన ఆత్మరతుడు. ఆయన ఆత్మ సంతృప్తికి చెందినవాడు. ఆయన సామాన్యుడు కాదు అని వాళ్ళకే అర్థమైంది. అటువంటి శుకదేవ గోస్వామికే ఆహ్, అసలు ఏ విధంగా ఉంటారు ఒక రాదర్శి, ఆత్మరతుడు ఎలా ఉంటాడు అనేది జనక మహారాజు వివరించి చెప్పాడన్నమాట. ఎలా అంటే ప్రాక్టికల్‌గా చూపించాడు. అంత గొప్పవాడు జనక మహారాజు. అయితే ఇటువంటి రాజులు ఇంకెందరు ఉన్నారు అంటే మనము ఇప్పుడు భగవద్గీత ఎవరికి చెప్తున్నారండి? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడు మరియు పాండవులు ముఖ్యంగా ధర్మరాజు కూడా అందరూ అలాంటి వారే. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి మీదనే మనసు ఉంచి వాళ్ళెప్పుడు ఆత్మానందాన్ని పొందేవారు. అటువంటి వారిలో యుధిష్ఠిర మహారాజు ఎంతో ఉన్నతుడనమాట. ఇప్పుడు మనకి ఈ మొత్తం సంగ్రామం జరిగి యుధిష్ఠిర మహారాజే రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ఆయన రాజ్యపాలన ఎంత గొప్పగా ఉంది అంటే ఆ రాజ్యంలో దేనికి కూడా కొరతనేది లేదంట. మొత్తం సమృద్ధిగా ఉంది. ఆవు పాలతోని ప్రతి ఆవు కూడా ఆవు పాలతోని నిండిపోయి, ఆ పొదుగులు మొత్తం నిండిపోయి పాలు ధారగా అవే కారిపోతూ ఎక్కడ ఆవులు సంచరిస్తున్నాయో అక్కడ మొత్తం బురదగా మారిపోయేదంట. అంతగా పాలతోని సమృద్ధి చెంది ఉండేవారు. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఎంత ఆనందం అంటే అందరిలో కూడా ఆత్మానందం ప్రతి ఒక్కరిలో కూడా అనవసరమైన ఆర్గ్యుమెంట్లు కానీ, గొడవలు కానీ, ఏ విధమైన సమస్యలు ఉండేవి కావంట. మొత్తం నదులు కూడా నిండుగా జలాలతోని నిండిపోయి ఉండేవంట. సముద్రాలు మొత్తం నవరత్నాలతోని నిండిపోయేయి. మొత్తం భూమి అంతా మొత్తం మంచి పంటలు పండేవి. స టైంకి వర్షాలు పడేవి. పర్వతాలు మొత్తం ఖనిజాలతోని నిండిపోయాయి. అసలు వాళ్ళకి ఏ విధమైన అంటువ్యాధులు కానీ, సమయం రాకముందే అది అంటే మృత్యు రాకముందే చిన్న వయసులో మరణం, ఆయుష్ తీరకముందే మరణించేవారు కాదు ఎవరు. అలా అసలు కరువు కాటకాలు కానీ, ఏ విధమైన ఒక నెగటివిటీ లేదనమాట. మళ్ళీ అటువంటి ఉన్నత స్థితిలో ఉన్న
ఆయన యుధిష్ఠిర్ మహారాజు ఏ విధంగా ఉండేవాడంటే, ఆయన అంత ఉన్నతంగా పాలిస్తూ ఉన్నా, ఆయనంతట ఆయన ఏది చేసేవాడు కాదంట. కేవలం గురువులని, ఆచార్యుల సలహా తీసుకొని శాస్త్రబద్ధంగా పరిపాలన చేసేవారు. అటువంటి శాస్త్రబద్ధంగా పరిపాలన చేసే యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు కూడా ఆత్మరతుడు. ఎప్పుడు కూడా ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. మనకి ఇటువంటి రాజులు చాలా మంది ఉన్నారు. వారిలో కులశేఖర ఆళ్వారు, అంబరీష్ మహారాజు, పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ కూడా అటువంటి గొప్ప భక్తులే. అటువంటి గొప్ప భక్తులు అయినప్పటికీ వాళ్ళు ఏ విధమైన కర్మ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి మనకి 20వ శ్లోకం తాత్పర్యంలో జనక మహారాజు వంటి రాజులు కేవలం విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిరి. కావున జనసామాన్యమునకు బోధించుటకు నిమిత్తమై తప్పక నీవు కర్మమును చేయుము. వాళ్ళు అటువంటి గొప్పవాళ్ళు కూడా వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళు ఏమయ్యారంట? సంపూర్ణత్వాన్ని పొందారంట. అందుకని నువ్వు కూడా కర్మని చెయ్యి ఓ అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. అంటే మనము సాధారణంగా చూస్తూ ఉంటాం. వాళ్ళకన్నీ ఉన్నాయి కదా! ఇంకా ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారు? ఇంకా ఎందుకు పనులు చేస్తున్నారు? అని కొన్ని సార్లు అనుకుంటాం. కానీ ఈ ఆత్మరతులు ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఏం చేస్తారో వాళ్ళని అనుసరిస్తారు సామాన్యమైన జనం కూడా. ఇప్పుడు ఇటువంటి గొప్ప గొప్ప రాజులు వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు. వాళ్ళేమనుకుంటారంటే, నేను ఏం పని చెయ్యకపోతే ఇదే సరైన మార్గమని నా ప్రజలు కూడా దీన్ని అనుసరించే ప్రమాదం ఉంది. అందుకని తప్పకుండా నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అని అనుకుంటారనమాట. అదే ఆచరించి, చేసి ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు వాళ్ళ ప్రజలందరికీ కూడా. అయితే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో ఎవరైతే ఆత్మరతులు వాళ్ళకు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏమిటి అంటే, ఒక 3 సూత్రాలు చెప్పారనమాట. ఇటువంటి గొప్పవాళ్ళు ముందుగా వాళ్ళు తన విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టరు. అంటే వాళ్ళ ధర్మం ఏమిటో అది వాళ్ళు పాటిస్తారు. ఇంకొకటి ఆచార్యుల మార్గదర్శనం వెళ్తారు. ఏదైతే శాస్త్ర సంబంధంగా ఉందో, శాస్త్రబద్ధంగా ఉందో ఆచార్యులు ఏం చెప్పారో దాన్ని పాటిస్తారు. ఇంకొకటి వాళ్ళు కృష్ణుడిని ప్లీజ్ చేయడం కూడా అంటే కృష్ణుడు కోరుకున్న విధంగా వాళ్ళు కృష్ణుడు ఏ విధంగా కోరుకుంటాడో ఆ విధంగానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అటువంటి యుధిష్ఠిర మహారాజు ఆయన యొక్క వినయాన్ని చూసి, ఆయన ఎంత పుణ్యాత్ముడు, ఆయనకున్న వినయము, ఆయనకున్న వైరాగ్యము, ఆయనకున్న నిజాయితీ ఇవి చూసి ప్రకృతే యుధిష్ఠిర మహారాజుకి టాక్స్ చెల్లించేదంట. అంటే ఎలా అంటే, ఆయన యొక్క పరిపాలన చూసి, ఆయనలో ఉన్న గుణాలన్నిటిని చూసి, స్వయంగా ప్రకృతే ఆ రాజ్యంలో ఏం కావాలో అవి ఇచ్చేదనమాట. ఇప్పుడు ఎలా అంటే యుధిష్ఠిర్ మహారాజు ఎప్పుడు కూడా కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విధంగానే పరిపాలన కొనసాగించాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడో అలానే ఆయన ప్రవర్తన ఉండేది. ఆ విధంగానే పరిపాలన కొనసాగించేవాడనమాట. అలా ఎవరైతే కృష్ణుడు కోరుకున్న విధంగా పరిపాలన చేస్తారో వాళ్ళకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాహ్య శక్తి అయిన ప్రకృతే ఆ రాజుకి టాక్స్ చెల్లిస్తుంది. అంటే ఆయనకి ఏం కావాలి? ఆ రాజ్యంలో ఏం కావాలంటే అది ఇస్తుందనమాట. అందుకనే రాజ్యంలో ఎటువంటి లోటు కూడా ఉండదు. అందుకనే అనేక సార్లు చెప్తూ ఉంటారు. అందుకనే కృష్ణ భగవానుడు ఏం చేశాడు? ఒక శుద్ధ భక్తుడిని రాజుగా చేయడం కోసమే ఒక కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించాడు. ఆయన ఎంతో ప్రయత్నించాడు. యుద్ధాన్ని ఆపాలి. యుద్ధం అవసరం లేదు. ఆ యుద్ధాన్ని ఏ విధంగా అయినా ఆపడానికి స్వయంగా ఆయనే వెళ్లి ఒక దూతగా యుద్ధాన్ని ఆపడం కోసము ఇటువైపు కౌరవులకి, పాండవులకి మధ్యలో అది మధ్యవర్తిత్వం చేయడం కోసం ప్రయత్నం చేశాడు. కానీ అది సంభవం కాలేదు. ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. అప్పుడు ఏం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు, సరే ఇప్పుడెందుకు యుద్ధం ఎందుకు? ఆ! అందరూ సరే కలిసిపోయి ఉండండి. వాళ్ళిచ్చిన దాంతోనే మీరుండండి. ఏమి ఇవ్వకపోతే మీ ఇష్టమైనంగా బ్రతకండి అనలేదు. ఏం చేశాడంటే శుద్ధ భక్తుడే రాజుగా ఉండాలి అనుకున్నాడు.
ఆయనే స్వయంగా రాజు కావచ్చు. కానీ ఆయన ఆ విధంగా అవ్వలేదు. ఎందుకంటే ఆయన అందరికి నిరూపించి చూపించాలనుకున్నాడు. ఒక శుద్ధ భక్తుడు రాజుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది? శుద్ధ భక్తుడు రాజుగా ఉంటే అటువంటి ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఆ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంటుంది? అనేది నిరూపించి చూపించారన్నమాట యుధిష్ఠిర మహారాజు ద్వారా. అటువంటి వాళ్ళు ఏం చేసినా కానీ ప్రజలు ఆదర్శంగా తీసుకొని దానినే ఆచరిస్తూ ఉంటారు. మనకి 21 శ్లోకంలో వివరిస్తున్నారు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ దేవై తరోజనః. అంటే ఎవరైతే ఉన్నతులు ఏమి ఆచరిస్తారో దానినే సామాన్య జనులు దానినే ఫాలో అవుతారనమాట. అది ఇప్పుడు మనము గొప్పగా చేయనియండి, లేకపోతే తప్పుగా ప్రవర్తించినా ఆ రాజుని చూసి వాళ్ళు నేర్చుకుంటారనమాట. అందుకని ఏం చెప్తారు? యథా రాజా తదా ప్రజ. అంటే రాజుని ఒకప్పుడు అనిపిచ్చేదనమాట నాకు. ఎందుకు రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఎందుకుంటారు? రాజు అభిప్రాయమే ప్రజల అభిప్రాయమా? అంటే అదే. ఎందుకంటే వాళ్ళేం చూస్తున్నారో అలాంటి గొప్ప వాళ్ళని చూసి వాళ్ళు అదే ఆచరిస్తారనమాట. మనకి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక పాప్ సింగరు వచ్చాడనమాట. అంటే పాప్ సింగరు ఆయన ప్రభుపాదుల వారిని చూసి ఆయన ఇన్‌స్పైర్ అయ్యి ఆయన కూడా భక్తుడవుతాడు. భక్తుడయ్యి ఆయన ఒక పాప్ సింగర్ అనమాట. ఎన్నో డొనేషన్స్ ఇస్తాడు. మళ్ళీ ఆయన కొన్ని ఆల్బమ్స్ చేసి కృష్ణ భక్తిని కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయనకనిపించింది, నేనెందుకు ఇంకా ఇక్కడ ఉండాలి? నేను కూడా వెళ్లి స్వామీజీతో కలిసి నేను కూడా వాళ్ళ ఆశ్రమంలో ఉంటాను. వాళ్ళతోనే పాటు ఉంటాను. ఇంక నాకిది అనవసరం అని అనిపించిందనమాట. అప్పుడు ఆయన పేరేమిటంటే ఎలెన్ గిన్స్‌బర్గ్. ఆయన ఆయన ఎప్పుడైతే వెళ్లి ప్రభుపాదుల వారిని ఈ మాట అడిగారో, అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట. "వద్దు, వద్దు. ఎందుకంటే నువ్విప్పుడు చేసేదే బావుంది. నువ్వు సామాన్య జనంలో ఉండి, నువ్వు ఈ విధంగానే ప్రచారం చెయి. ఎందుకంటే నీలాంటి" ఆయన ఎవరంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ. నీలాంటి ఫేమస్ పర్సనాలిటీ ఏం చేస్తారో సామాన్య జనులు చూసి నేర్చుకుంటారు. నువ్వు ఈ విధంగానే అందరికి ఆదర్శప్రాయంగా ఉండు అని తన ఆశ్రమంలో శ్రీల ప్రభుపాదుల వారిని ఆయన చేర్చుకోలేదన్నమాట. అంటే చూడండి ఏ విధంగా ఉంటారు మామూలుగా సామాన్య జనం అనేది. ఇప్పుడు మనము చూడొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడు రాజుగా అయ్యేవాడు. యుధిష్ఠిర మహారాజు అవ్వకపోతే. మరి దుర్యోధనుడిని రాజుగా ఉంటే ఏమిటి? దుర్యోధనుడికి రాజనీతి తెలియక కాదు. ఆయన కూడా ఎంతో రాజనీతి తెలుసు. రాజ్యాన్ని బాగానే పరిపాలిస్తాడు. కానీ భక్తుడు కాదు. భక్తుడు కాకుండా రాజ్యం పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏం జరిగింది? దుర్యోధనుడు ఏం చేశాడు? ద్రౌపదిని అందరి ముందు అవమానించాడు. ఒక సామ్రాట్ అయిన యుధిష్ఠిర మహారాజు యొక్క భార్యనే అందరి ముందు రాజ్యసభలో ఆ విధంగా అవమానిస్తే, ఆయనే రాజైతే ఆయనని చూసి ఎంతమంది నేర్చుకుంటారు అలాంటివి? అటువంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఇటువంటి వాళ్ళకి అర్హత లేదు. రాజుగా ఉండే అర్హత లేదు అని శ్రీకృష్ణ భగవానుడు ఆయనని వధించే విధంగా చేసి, ఆయనే వధించి స్వయంగా కే కేవలం అక్కడ చేసింది పాండవులు. కానీ మొత్తం సూత్రధారి శ్రీకృష్ణ భగవానే. వాళ్ళని వధించి ఆ తర్వాత యుధిష్ఠిర మహారాజుకి పట్టాభిషేకం చేశారు. ఒక గొప్ప భక్తుడు రాజుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో రాజ్యం అనేది అందరికీ నిరూపించారన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తే ఎంతోమంది రాజులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారంటే ఎవరికి కూడా భక్తి లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అందుకని అదే చూసి ప్రజలు కూడా నేర్చుకొని అందరూ కూడా లోబులుగా, స్వార్థపరులుగా, పాపాత్ములుగా మారిపోతూ ఉన్నారు ప్రజలు. కారణం ఏమిటంటే అటువంటి రాజులు. ఒక రాజు అనేవాడు ఏ విధంగా ఉండాలి అని మనకి 21 శ్లోకంలో చెప్తున్నారనమాట. గురువు ఏ విధంగా శాస్త్ర నియమాలని అనుసరించి చెప్తారో దానిని ఆచరించి మాత్రమే రాజు ఉండాలి. ఆ గురువు ఏ విధంగా ఉండాలి అని శ్రీ చైతన్య మహాప్రభువు చెప్తున్నారు. ఏమంటున్నారంటే పూర్వమే విద్యను బోధించుటకు పూర్వమే గురువు చక్కని నడవడికని అలవరుచుకోవాలి. చక్కని నడవడికని ఎవరైతే అలవరుచుకుంటారో వాళ్లకు మాత్రమే గురువు అయ్యే అర్హత ఉంటుంది. ఎవరికైతే అది అలవరుచుకోరో అటువంటి వాళ్ళకి గురువు అయ్యే అర్హత అనేది ఉండదు. గురువు కావాలన్నా, నువ్వొక రాజువు కావాలన్నా శాస్త్ర నియమాలని ఆచరించాలి. శాస్త్ర నియమాలను ఆచరించకుండా అవి నచ్చలేదని మనకిష్టానుసారంగా కొత్త కొత్త నియమాల్ని మనము
సృష్టించుకోకూడదు. అందుకనే చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో, మనుస్మృతిలో ఏ విధంగా చెప్పారో మనువు ఆ విధంగా అవలంబించాలి ఒక రాజు అని చెప్తున్నారనమాట. కేవలం రాజు మాత్రమే కాదు. ఒక రాజ్యానికి రాజు, అదే విధంగా మళ్ళీ ఒక ఇంటికి యజమాని అయిన తండ్రి, మళ్ళీ విద్యార్థులకి బోధన చేసే ఉపాధ్యాయుడు. వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి మనని చూసి నేర్చుకునే వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉండకపోవచ్చు, దేశంలో ఉండకపోవచ్చు. కానీ మనని చూసి నేర్చుకునే వాళ్ళు, ఒక తండ్రిని చూసి పిల్లలు, భార్య నేర్చుకుంటుంది. ఒక ఉపాధ్యాయుని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఒక లీడర్‌ని అంటే ఒక రాజకీయ నాయకుడిని చూసి ఆ రాజ్యంలో ప్రజలు నేర్చుకుంటారు. అంటే మనం ప్రభావితం చేసే కొంత అనేది ఉంటుంది. కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి అంటే మనం చెబితే వాళ్ళు ఏమి వినరు, నేర్చుకోరండి. మనం ఏం చేయాలి అంటే ఆచరించి చూపాలి. ఆచరించి చూపినప్పుడు అది చూసి నేర్చుకుంటారు. అయితే ఈ ఆచరించి చూపడంలో కూడా ఎప్పుడు కూడా శాస్త్రాన్ని కానీ, గురువుని కానీ పక్కన పెట్టి మనం చేయకూడదు. ఆచరించి చూపడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే అందరూ చూసి నేర్చుకుంటారు. అయితే మేము గొప్ప స్థాయిలో ఉన్నాం కదా! అందుకని మేము చేసే పనులను మేము ఆపేస్తామండి అలా అనకూడదు. ఎంత గొప్ప ఆత్మరతుడైనా, ఎంత గొప్ప నిష్కామ కర్మ యోగి అయినా సరే, తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే తనని చూసి ఆదర్శంగా తీసుకునే ప్రజల కోసం అనేది మనము 20, 21 ఇద్దరు కూడా ఈ 2 శ్లోకాల్లో కూడా ఆత్మరతుడు ఎంత గొప్పవాడైనా సరే, తన స్వధర్మాన్ని, విద్యుక్త ధర్మాన్ని ఏ విధంగా పాటించి అందరికీ ఆదర్శంగా ఉన్నాడో తెలుసుకున్నాం. తరువాత శ్లోకంలో ఇంకా ఎవరు చేశారు? ఇటువంటి ఆత్మరతుల్లో ఇంకా గొప్పవాళ్ళున్నారు. వాళ్ళు ఎవరు అనేది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తరువాత శ్లోకంలో రేపు చెప్పబోతున్నారు. రేపు చాలా మంచి శ్లోకం. అందరూ తప్పకుండా వినండి. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అయితే అక్కడ ఆ రోజు జనక మహారాజు శుకదేవ గోస్వామి వచ్చినప్పుడు మొత్తం రాజ్యం కాలిపోతున్నా అలానే ఉన్నారు అని చెప్పి అడిగారు కదా మాతాజీ. అక్కడ యాక్చువల్‌గా నిజంగా కాలిపోవడం లేదు. జనక మహారాజు గోస్వామికి తెలియజేయడం కోసం ఆ విధంగా చేశారన్నమాట. తన యొక్క శక్తి ద్వారా. అంటే ఆయనకి ఏ విధంగా చూసి తెలుసుకునే దానికంటే, నిజంగా రియల్‌గా చూస్తేనే అర్థమవుతుంది అని ఆ విధంగా చేశారనమాట. ఎందుకంటే, ఇక్కడ శుకదేవ గోస్వామి ఆయన స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. ఆయన అన్నీ తెలుసు. కానీ రియల్‌గా చూడాలనుకుంటున్నారు. అసలు ఈ రాజర్షులు జనక మహారాజు ఎంత గొప్పవాడో రియల్‌గా చూసి తెలుసుకోవడానికి వచ్చాడు కాబట్టి, ఆయనకి అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. హరే కృష్ణ మాతాజీ. అయితే అది ఒక ఊహా కల్పన ద్వారా ఆయనలో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ శాస్త్రాలైనా, వేదాలైనా ఎందుకండి? మనం ఆత్మానుభవం పొందాలి. ఆత్మానుభవం అంటే ఏం లేదండి. శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొంది ఆయన అవడం వలన మనం శుద్ధ భక్తి స్థాయికి వెళ్ళడమే ఆత్మానందం. అందులో మనకి వేదాలు మనకి సహాయం చేస్తాయి. అందుకని మనం ఒక శుద్ధ భక్తుడు అయిపోయిన తర్వాత వాళ్ళకి వేదాల అవసరం కూడా ఉండదు. దేని పట్ల కూడా అటాచ్‌మెంట్ ఉండకూడదు. సంగత్వం ఉండకూడదు. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక కొబ్బరికాయ ఉందనుకోండి. అయితే ఆ కొబ్బరికాయ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ కొబ్బరికాయలో బయట పీచు ఉంటుంది. తర్వాత లోపల టెంకె ఉంటుంది. ఆ తరువాత లోపల కొబ్బరి ఉంటుంది. ఆ కొబ్బరిలో తర్వాత కొబ్బరి పాలు, కొబ్బరి జ్యూస్ అనేది ఉంటుంది కదండీ మనకు అందులో. అయితే ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఆ కొబ్బరి పీచు ఉంది కదా! అది స్థూల శరీరం. ఆ కొబ్బరి టెంకె సూక్ష్మ శరీరం. ఆ లోపల ఉన్న కొబ్బరి ఆత్మగా మనం భావిస్తే, ఆ కొబ్బరిలో ఉండే ఆ కొబ్బరి పాలు, కొబ్బరిలో ఉండే ఆ తియ్యదనము అది కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ. అది ఉన్న తరువాత అవన్నీ ఎందుకొస్తాయండి? ఎప్పుడైతే మనకు ఆత్మ అనేది కృష్ణ భక్తి భావనలో ఆత్మానందాన్ని పొందుతుందో, అది ఏంటి ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ కొబ్బరి అనేది ఆ టెంకె నుంచి, ఆ పీచు నుంచి విడిపోయి లోపల ఉంటుంది. మనం ఇట్లా ఊపితే సౌండొస్తుందనమాట. ఎవరైతే అటువంటి స్థితిలో ఉంటారో, వాళ్ళకింక దేనితోని అవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా కానీ మనలాంటి వాళ్ళు తెలుసుకునే విధంగా ఉండడం కోసమే వాళ్ళు ఏదైనా శ్రవణం చేస్తారు, కీర్తనం చేస్తారు. వాళ్ళకి దేని పట్ల ఇంకా వాళ్ళకి అవసరం లేదనమాట.
ఇప్పుడు అక్కడ శుకదేవ గోస్వామికి ఆయన శాస్త్రం పట్ల ఆయనకి సంగత్వం ఉంది. దేని పట్ల కూడా సంగత్వం లేదు జనక మహారాజుకనమాట. అటువంటి ఉన్నత స్థితి అనేది ఎలా ఉంటుంది అని ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. సరే.